Yeah, my simple question is, should I be a patriot? దేశభక్తి అనేది ఉండాలా? అది లోడెడ్ క్వశ్చన్ అండి. దానికి 2 లేయర్స్‌లో ఆన్సర్ చెప్తాను. ఓకే. హుహు. ప్యాట్రియాట్ అన్న వర్డ్‌ని అది ప్యాట్రియాటిజం ఇన్ మై వ్యూ, ఇన్ మై ప్లెయిన్ వ్యూ ఈజ్ అన్ అన్నెసెసరీ థింగ్ టు హ్యావ్. ఓకే. ఎందుకు అంటే దేశభక్తి అన్న దానికి కరెక్ట్‌గా మీనింగ్ ఏంటో చెప్పండి. రైట్. అలా మిమ్మల్ని కాదు, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ జనరల్లీ. దేశభక్తి హుహుహు. అంటే మీనింగ్ ఏంటి? సో దేశాన్ని కాపాడుకోవటం. ఓకే. ఎవరి నుంచి కాపాడుకోవటం? దేశానికి వచ్చే నష్టాల గురించి, కష్టాల గురించి మన శక్తికి ఎంతవరకు కుదురుతుందో అంతవరకు కాపాడుకోవటం. ఎందుకంటే ఈ సొసైటీ మనది కాబట్టి మనం కాపాడుకోవాలి. సో దిస్ ఇస్ ద బేసిక్ డెఫినిషన్ యాజ్ ఐ అండర్‌స్టాండ్. చాలా మందిని అడిగినా సుమారుగా ఇదే చెప్తారు. కానీ కొంతమందిని అడిగితే ఏంటంటే బయట నుంచి వచ్చే శత్రువుల్ని గాని, నష్టాలను గాని, కష్టాలను గాని కాపాడటం మాత్రమే దేశభక్తి అంటారు. దట్స్ టోటల్లీ రాంగ్ డెఫినిషన్. దేశభక్తి అంటే దేశం అంటే మనుషులే కదండీ ఫస్ట్ థింగ్. ఇట్స్ నాట్ ల్యాండ్ ఆర్ బోర్డర్. ఓకే. సో మనం దీనికోసం అని చెప్పి దాని పేరేంటి, మన అడ్మినిస్ట్రేషన్ కోసం అని చెప్పి ఒక గీత గీసుకొని దిస్ ఈజ్ మై సావరెన్ ల్యాండ్, ఇది మా సార్వభౌమత్వాన్ని స్థాపించుకునే లైన్ ఇది. దీనిలో మేము మా రాజకీయం చేసి మేము మా అడ్మినిస్ట్రేషన్ చేస్తాం. దట్స్ ల్యాండ్ బోర్డర్. అయిపోయింది. తర్వాత ఏంటి, మనుషులకు వచ్చే కష్టాలని కాపాడటం. దేశభక్తి అన్నది ఓన్లీ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ప్రోగ్రెస్ చేయడానికి మాత్రమే ఉపయోగించాల్సింది. నష్టాల నుంచి కాపాడుకోవటం ఎంతవరకు ఇంపార్టెంటో లోపల వచ్చే అంటే ప్రోగ్రెస్‌ని ఆపడం, ప్రోగ్రెస్‌ని కంటిన్యూ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ దేశభక్తి అంటే. సో ఎవడికి దేశభక్తి ఉంది, ఎవడికి దేశభక్తి లేదు, ఈ విధంగా గనక ఆలోచిస్తే కరప్షన్‌ని ఏదో విధంగా ప్రమోట్ చేసేవాడు దేశభక్తుడని చెప్పుకునే అర్హత లేదండి. ఓకే. బై డెఫినిషన్. కరప్షన్ ఏ విధంగా అంటే అన్ని రకాల లెవెల్స్‌లో ఉంటుంది. కరప్షన్ అంటే ఎడ్యుకేషన్ అందనివ్వకపోవటం. ఎడ్యుకేషన్‌ని గవర్నమెంట్ అండర్‌లో ఉంచుకొని ఫ్రీగా ఉంచాల్సింది పోయి వ్యాపారాలను చేసుకొని జనాలకు అందనివ్వకుండా చేయటం. ఆల్ లెవెల్స్ ఆఫ్ కరప్షన్ ఈజ్ యాంటీ నేషన్. వాళ్ళని నిజంగా యాంటీ నేషనల్ అనాలి. ట్రూ. పాస్‌పోర్ట్ ఉన్న ప్రతి ఒక్కడు నేను దేశభక్తుడు అని అనుకోవడానికి లేదండి. పాస్‌పోర్ట్ ఉన్నది ఏంటంటే యూ ఆర్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఆర్ యూ ప్యాట్రియాటిక్ ఆర్ నాట్ అనేది యాక్షన్స్ మాత్రమే డిసైడ్ చేస్తాయి. రైట్. నాతో పాటు పుట్టి, నా దేశంలో పుట్టి, నా దేశపు పాస్‌పోర్ట్ ఉంచుకుని నా సిటిజన్ లాగా ఉన్నవాడిని నేను డిస్క్రిమినేట్ చేశాను అనుకోండి, కులం పేరు మీదో, మతం పేరు మీదో, నేను దేశభక్తుని ఎలా అయ్యానండి? నా దేశాన్ని నేనే కించపరుస్తున్నాను కదా. నా దేశం అంటే మనుషులే కదా, మట్టి కాదు కదా. యాహ్! రైట్. సో దెన్ ఐ కెనాట్ బి ఎ ప్యాట్రియాట్. సో ఇంకొక యాంగిల్‌లో గనుక ఆలోచిస్తే పేట్రియాటిజం అనేది ఎప్పుడైనా సరే, అగైన్ దిస్ ఈజ్ ఆల్సో ఎన్ ఇజం కదా, మన పర అనే భేదాన్ని సృష్టిస్తదండి. అంటే ఇప్పుడు ప్యాట్రియాటిక్ అనగానే భారత్ మాతాకి జై అనాలి. ఎందుకు అనాలి? అంటే ఆ మాట అంటే తప్ప నాకు నువ్వు సర్టిఫికేట్ ఇవ్వవా? రైట్. నేను నా దేశపు సంవిధానాన్ని కాన్స్టిట్యూషన్‌ని కాపాడడానికి ప్రయత్నిస్తాను. అది చాలు కదా. యెస్. ట్రూ. రైట్. ఎందుకంటే నా దేశం నడిచేది దేని మీద? కాన్స్టిట్యూషన్ మీద. ఆ కాన్స్టిట్యూషన్ బేస్ అయి ఉన్న వ్యవస్థల మీద. బేస్ అంతా ఏంటి? దేని మీద నుంచుంది? అంతా కాన్స్టిట్యూషన్ మీద నుంచుంది. ఆ కాన్స్టిట్యూషన్‌ని గౌరవించి, అందులో ఉన్న ఆర్టికల్స్‌ని గౌరవించి, దానికి సంబంధితమైన ఇతర ఫీచర్స్ ఏది మన పీనల్ కోడ్ గాని, లేకపోతే రైట్స్ అండ్ డ్యూటీస్ గాని, ఇవి ఫాలో అయితే నేను నెత్తి మీద ఐ యామ్ ఎన్ ఇండియన్, ఐ యామ్ ప్రౌడ్ టు బి అని చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. బై డెఫినిషన్ ఐ యామ్ ఎ పేట్రియట్. రైట్. అంతే. మీకు ఇక కొత్త ఈ దిఖావా చేసుకునే సన్నాసులు చెప్పుకునే కబుర్లు ఏం నమ్మాల్సిన పని లేదు. జై శ్రీరామ్ అనకపోతే నువ్వు దేశద్రోహివి, ఫ్లాగ్‌కి దండం పెట్టి తీరాలి, ఫ్లాగ్‌కి ఇది చేయాలి. దేర్ ఇస్ ఎ రెస్పెక్ట్ దట్ యూ గివ్ టు దిస్ థింగ్. అంటే నేషనల్ యాంథమ్ చదువుతున్నప్పుడు నుంచోకపోతే నువ్వు దేశద్రోహి. గాడిద గుడ్డండి. నేషనల్ యాంథమ్ పాడుతున్నంత సేపు నుంచుని తర్వాత వెళ్ళి వేల కోట్ల కరప్షన్ చేసే దుర్మార్గులు ఏమనాలండి? దేశద్రోహులు వాళ్ళు ఫస్ట్. రైట్. ఆల్సో టు యాడ్ టు దిస్, ఇప్పుడు మిలిటరీలో పనిచేస్తారు కదా. సో వాళ్ళు అంటే కొంచెం సెన్సిటివ్ ఇది. అంటే వాళ్ళు దేశభక్తి కోసం పనిచేస్తున్నారా, ఆర్ దే ఆర్ వర్కింగ్ ఫర్ మనీ? హౌ వుడ్ యూ థింక్ అబౌట్ దిస్? 2 in 1 అండి. ఇప్పుడు కొంతమంది నిజంగానే జీతం కోసం వెళ్తారు. ఒకసారి వెళ్ళిన తర్వాత ప్యాషనేట్ అవ్వచ్చు. రైట్. పీపుల్ క్యాన్ చేంజ్ కదా. నేను జీతం కోసం బయలుదేరిన తర్వాత ఒకసారి అందరితో కూర్చున్న తర్వాత దెన్ ఐ బికమ్ ఒక సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. అరే నేను నా దేశాన్ని కాపాడుతున్నాను, అన్ని రకాల ప్రాబ్లమ్స్ నుంచి నా శాయశక్తులను నేను ట్రై చేస్తున్నాను.
కొంతమంది ప్యూర్ ప్యాషన్ తోటి దీంతోటి ఫ్యామిలీ టైస్ ఉన్నాయి కాబట్టి, మా ఫ్యామిలీ మొత్తం మిలిటరీలో ఉంది కాబట్టి ఇది మా కుల వృత్తి అనే టైప్‌లో కొంతమంది వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్యాషన్ పెంచుకోవచ్చు. లేకపోతే తప్పలేదు మనకి ఇది వచ్చే డబ్బులు వస్తూనే ఉన్నాయి అనుకునే వాళ్ళు ఉండొచ్చు. ఇట్స్ ఆల్ యాహ్! మిక్స్డ్ అండి. సో అవును. ఆర్మీలో ఉన్నారు కాబట్టి బై డెఫినిషన్ ఏంటి దే డిజర్వ్ రెస్పెక్ట్ అండ్ దే కాల్డ్ పాట్రియాట్. యూ కాంట్ సే దట్ అండి. హ్మ్. పాట్రియాటిజం అనేది ఒక మనిషికి ఇచ్చే లేబుల్ కాదు. మనం చేసే పని మీద. అది కూడా నిన్నటి దాకా అన్‌పాట్రియాటిక్ పనులు చేసి, ఇవాళ పాట్రియాట్‌గా మారుండొచ్చు కొంతమంది. ఈ రోజు దాకా దేశం, దేశం, నా దేశం అనుకున్నోళ్ళు లాభం వస్తుంది కదా అని చెప్పి ఇంకొక అన్‌పాట్రియాటిక్ పనులు చేసేవాళ్ళు కూడా అయ్యుండొచ్చు. అందుకనే ఈ లేబుల్స్ అంటే అందుకే నాకు ఒళ్ళు మంటండి. అదేంటంటే అది ఎట్లా పర్మనెంట్ స్టిక్కర్ లాగా ట్రీట్ చేస్తుంటారు. ఐ యామ్ ఎ యాహ్! పేట్రియట్ అనగానే, అరే టాక్స్ తిన్న గట్టేవంటే ఎగ్గొట్టిన టాక్స్ అన్నీ బయటపడతాయి. ఇంకేం పేట్రియట్‌రా నువ్వు? రైట్? ఎవరిని అడిగితే గవర్నమెంట్ అందరి దగ్గర తింటుంది. నా దగ్గర నేను నాకు టాక్స్ బచాయించుకోవడానికి చిన్న ఫేక్ రిసీట్ పెడితే ఏమైంది అని. ఇదేరా దేశద్రోహం అంటే ఇదే మరి. దేశద్రోహం అన్న వర్డ్‌ని చాలా పెద్దగా ఏదో దేశానికి సీక్రెట్లు అమ్మేసినట్టు, పరాయి దేశానికి అమ్మేసినట్టు. నో. చిన్న చిన్నవి కూడా ద్రోహాలు చేయొచ్చు మీరు. రైట్? హ్మ్. అండ్ నోబడీ ఈస్ పర్ఫెక్ట్. ఆ సంగతి తెలుసు. తెలుసో తెలియకో చిన్న చిన్నవి అందరూ చేస్తారు. ఓకే. సిగ్నల్ దాటేయటం, ఏంటి టాక్స్‌లు ఎగ్గొట్టడానికి ట్రై చేయటం. రైట్? మన పని తొందరగా అవ్వాలంటే ప్రాసెస్‌ని స్కిప్ చేయాలంటే కొంచెం లంచం చెల్లించడం. రైట్? యాహ్! వీటిని మీరు టాక్స్ అంటే ఒకటి గుర్తొచ్చింది. సో, ఐ వాస్ ఫైలింగ్ మై ఇన్‌కమ్ టాక్స్ లైక్ లాస్ట్ వీక్ అనుకుంటా. సో, డు యూ ఫీల్ దట్ ఇన్‌కమ్ టాక్స్ పే చేసే వాళ్ళకి ఏమైనా ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ ఇయ్యాలి అని? లేదండి. ఐ డోంట్ థింక్. అసలు మిగతా వాళ్ళందరూ ఎందుకు పే చేయట్లేదని ఆలోచించాల్సింది పోయి, చేసిన వాళ్ళకి ఎక్స్‌ట్రా ఇవ్వటం ఏంటండి? ఇప్పుడు బేసిక్ డ్యూటీ ఏంటి? యూ హావ్ టు పే యువర్ టాక్సెస్. ఎందుకంటే గవర్నమెంట్ ఎలా పనిచేస్తదంటే అందరి దగ్గర కలెక్ట్ చేసుకున్న మనీ అందరి మీద స్పెండ్ చేస్తది. దిస్ ఇస్ ద బేసిక్ కాన్సెప్ట్. రైట్? మనం ఎగ్గొడితే ఎక్కడి నుంచి వస్తది డబ్బులు? ఓకే. బానే ఉంది. ఎక్కడి నుంచైనా వస్తది. నా డబ్బులు నాకుంటాయి. నా రోడ్లు ఏమన్నా బాగు చేస్తున్నారా? ప్రాబ్లమ్ అక్కడుంది. మీకు రోడ్లు బాగు కావాలి. సిస్టమ్ క్లీన్‌గా ఉండాలి. నంబర్ ఆఫ్ పోలీస్ పీపుల్ పెరగాలి. ప్ర ప్రజలకు అనుగుణంగా హాస్పిటల్స్ ఉండాలి. స్కూల్స్ ఉండాలి. ఇవి అడగటానికి ఇబ్బందేసి అదెట్లా వస్తది గదన్నా! అదెట్లా వస్తది గదా! ఇండైరెక్ట్ టాక్స్‌గా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి. ఐ యామ్ టాకింగ్ ఎస్పెషల్లీ అబౌట్ హూ పే ఇన్‌కమ్ టాక్స్. ఏమోనండి నాకైతే దానికి స్పెషల్ ట్రీట్‌మెంట్ ఉండాల్సిన పని లేదు. అసలు ఇన్‌కమ్ టాక్స్ మొత్తాన్ని అబాలిష్ చేసి పారేయండి. ఏదో సంథింగ్ ఐ థింక్ బట్ దుబాయ్‌లోనో, సౌదీలోనో దేర్ ఇస్ ఎ మెథడ్ కదా! మొత్తం హ్మ్. మొత్తం డబ్బులంతా మీ దగ్గరకొస్తాయి. బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ టాక్స్డ్. యాహ్! యాహ్! ఐ థింక్ దట్స్ ద బెటర్ వే. అది సింప్లిఫై చేయడానికి ఒక పద్ధతది. ఓకే. హ్మ్. సో దట్ మీరింకా ఈ ఈ ఈకోసిస్టమ్ మొత్తాన్ని ఇది ఆల్రెడీ ఎవరో ప్రపోజ్ చేసినట్టున్నారు. మరి ఎందుకో మనోళ్ళు ఇది ఆహ్, యాక్చువల్‌గా గుజరాత్‌లో దే ఆర్ ట్రైయింగ్ ఔట్. దుబాయ్ మోడల్ లాగా గుజరాత్‌లో ఒక సిటీని చూజ్ చేసుకొని అండ్ దే ఆర్ డెవలపింగ్ యాస్ ఎ పాకెట్. ఆ పర్టిక్యులర్ పాకెట్‌లో ఏ కంపెనీస్ అయినా రిజిస్టర్ అయితే వాటికి నో టాక్స్ బేసిక్‌గా. సో, హ్మ్. దే ఆర్ ఆఫ్ కోర్స్ బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి దే ఆర్ చూసింగ్ గుజరాత్ ఫర్ దట్. అండ్ ఐ డోంట్ హావ్ ఎనీ అప్డేట్ రిగార్డింగ్ దట్. చూడాలి అది ఏమవుతుందో. పర్లేదు. అట్లాంటి ఎక్స్‌పెరిమెంట్స్ దేశం మొత్తం చేయాలండి. అన్ని ఏరియాల్లో చేయాలి. యాహ్! రైట్. అలాగా అది పనిచేస్తే అప్పుడు చాలామంది లాస్ అవుతారు. ఏది మన సీఏలు వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఓన్లీ టాక్స్ మీద ఒక వృత్తిలాగా హ్మ్. పెట్టుకొని హ్మ్. ఉన్నారో యాహ్! ఇన్‌కమ్ యాహ్! టాక్స్ అప్లికేషన్ అండ్ ఫైలింగ్‌ది వాళ్ళు నష్టపోతారు. బట్ దే విల్ చూస్ సమ్ అదర్ యాహ్! రూట్. పార్ట్ ఆఫ్ ఎవల్యూషన్ అంతే. అంతే. సో, అలా సింప్లిఫై చేస్తానంటే నో ప్రాబ్లమ్. ఎక్స్‌పెరిమెంట్ చేయటం ఆల్రెడీ దేశాల్లో జరిగింది. సో, మిగతా అన్నిటి మీద టాక్స్ పెట్టుకొని దీన్ని మాత్రం తీసేయటం. సో, అప్పుడు మోసం చేసే అవకాశమే లేదు గదా! యెస్. గవర్నమెంట్ ఎగ్జాక్ట్‌లీ. కంపెనీ 100% సాలరీ నీ చేతిలో పెట్టేస్తది. యూ స్పెండ్ ఇట్ ఆన్ వాటెవర్. నువ్వు దేని మీద హ్మ్. స్పెండ్ చేసినా దానిలో ఒక టాక్స్ పీస్ ఎళ్ళిపోతుంటది పక్కకి. అది ఎక్స్‌పెరిమెంట్ మీద చేయాలి. ఇది దానికి దానిలో లొసుగులున్నాయని చెప్పి మనోళ్ళు కనిపెడతారండి. బికాజ్ బోత్ సైడ్స్ ఆర్గ్యుమెంట్ ఉండి తీరాలి. యాహ్! మనకేమో వన్ సైడ్ కనిపిస్తుందేమో. మేబీ ద అదర్ పీపుల్ ఆర్ లిటిల్ మోర్ స్మార్ట్ అండ్ దే విల్ ఫైండ్ ఔట్ కదా! సో, But 2 వైపులు I'm disappointed how FM responds towards income tax payers. వాళ్ళకి హ్మ్. అట్‌లీస్ట్ ఆన్సరబుల్ ఉండాలి గదా! నువ్వెందుకు బీయింగ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్ ఒక కామన్ మ్యాన్ నిన్ను క్వెషన్ అడిగితే మేము ఇన్‌కమ్ టాక్స్ ఎందుకు కట్టాలంటే యూ నీడ్ టు బి ఆన్సరబుల్ రైట్? అయితే ఇది ఓన్లీ ఇన్‌కమ్ టాక్స్ పేయర్స్‌కి మాత్రమే కాదండి. ప్రతి ఒక్కళ్ళకి ఆన్సరబుల్ ఉండాలి. ఈ రైట్. అకౌంటబిలిటీ అనేది ఒకళ్ళకే ఇవ్వాలని కాదు. ఇప్పుడు టాక్స్ నేను కట్టినా, మీరు కట్టినా గవర్నమెంట్ దగ్గరికెళ్ళిన తర్వాత ప్రజల దగ్గర నుంచి తీసుకున్నది. సో, మీ టాక్స్ ఎలా ఖర్చు పెట్టారని అడిగే అర్హత నాకు కూడా ఉంది. రైట్? బికాజ్ ఐ యామ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ కలెక్టివ్‌లీ మనం చూజ్ చేసుకున్న వాళ్ళని. నేను ఓటేసానా? అది కూడా నేను ఈ పర్టిక్యులర్ పర్సన్‌కి ఓటేసానా? వాళ్ళే మినిస్టర్ అయ్యారా? వాళ్ళే అడగాలా? ఇయన్నీ కబుర్లండి. తప్పించుకోవడానికి అకౌంటబిలిటీ ఎస్కేప్ చేయడానికి కబుర్లు. ఎవ్వడు అడిగినా సిటిజన్ ఆఫ్ ఇండియా అనేవాడు అడిగితే ఆన్సర్ చేసి తీరాలంతే పొలిటీషియన్స్. ఆ విధంగా ఈ ఆర్‌టిఐ చట్టాన్ని గట్టి చేయాలి. యాహ్! అంతేగాని వీళ్ళు అడిగితేనే చెప్తాను. నువ్వు కట్టావా? నువ్వు టాక్స్ కట్టలేక నీకెందుకు? దిస్ ఇస్ స్టూపిడిటీ. అంతే అండి. దట్స్ ఇట్. ఐ వాంటెడ్ టు ఆస్క్. యాహ్! ఐ గాట్ మై ఆన్సర్.